హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ రైడ్ ఛానల్. ఫ్రెండ్స్, యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా కొత్తది క్రియేట్ చేయాలో లెట్స్ గో వాచ్. ఫ్రెండ్స్, క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ appleid.com లాగిన్ అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సైనింగ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాపిల్ ఐడి ఇక్కడ చేసుకొచ్చి ఫర్గెట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాపిల్ ఐడి చేసుకొచ్చి ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఎలాగుంటే సేమ్ అలాగైతే టైప్ చేసుకోవాలి. కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఐ నీడ్ రీసెట్ మై పాస్వర్డ్ మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ ఆన్ ఈమెయిల్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకు ఒక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ అయితే ఓపెన్ చేసుకోవాలి మనము. ఇక్కడ చూడండి, మనకు మెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ జీమెయిల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మెయిల్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇది ఇక్కడ రీసెట్ నౌ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఎలాగ ఉండాలంటే ఒకటి స్పెషల్ క్యారెక్టర్, స్మాల్ లెటర్, నెంబర్స్ పెట్టుకోవాలి. మనం స్ట్రాంగ్ పెట్టుకుంటే యాపిల్ ఐడి పాస్వర్డ్ అయితే తీసుకుంటుంది, లేదంటే అస్సలు అయితే తీసుకోదు. ఇక్కడ చూసుకోవచ్చు మనం స్ట్రాంగ్ ఎలా ఉందో, మీరు కింద చూసుకొని మీరైతే తెలుసుకొని పాస్వర్డ్ అయితే పెట్టుకునండి. ఇలా పాస్వర్డ్ స్ట్రాంగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ గో టు యువర్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ మెయిల్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ సక్సెస్ఫుల్గా మనకు పాస్వర్డ్ అనేది క్రియేట్ అయింది, మెయిల్ వచ్చింది. ఇలా యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే ఇలా క్రియేట్ చేసుకునండి. సింపుల్గా అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్.